వెల్కమ్ టు ఓకే టీవీ. బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ మహేష్ బాబునా? పెద్ద తర్వాత మరో సెన్సేషనల్ రంగం సిద్ధమవుతుందా? ఒక దర్శకుడు మొదటి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తాడు, రెండో సినిమాతో తన స్థాయిని నిరూపించుకుంటాడు. కానీ రెండో సినిమా తర్వాత సూపర్ స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తే అది సాధారణ విషయం కాదు. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి చర్చ జరుగుతుంది. ఉప్పెన్నతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సనా తాజాగా పెద్ద సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తుంది. పెద్ద తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతోనైనా అని. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైంది? దీనిలో నిజం ఎంత? ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టించగలదు? వివరాలు తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుల యుగం నడుస్తుందని చాలా మంది చెప్తున్నారు. ఒక మంచి కథలో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోల కంటే దర్శకులకే ఎక్కువ క్రేజ్ వస్తుంది. అలాంటి దర్శకుల జాబితాలో ఇప్పుడు బుచ్చిబాబు పేరు కూడా చేరిపోయింది. ఉప్పెన సినిమా విడుదలైనప్పుడు చాలా మంది దాన్ని ఒక ప్రేమ కథగానే చూశారు. కానీ ఆ సినిమా ద్వారా బుచ్చిబాబు భావోద్వేగాలను ఎలా చూపించగలడో నిరూపించాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పెద్ద రూపంలో భారీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, మాస్ ఎలివేషన్స్ అన్నిటినీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన తర్వాత సినిమా ఏంటన్న ఆసక్తి పెరిగిపోయింది. అదే సమయంలో పెద్ద సక్సెస్ మీట్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బుచ్చిబాబును నేరుగా మహేష్ బాబుతో సినిమా గురించి ప్రశ్నించారు. అయితే సాధారణంగా ఇలాంటి వార్తలు నిజం లేకపోతే దర్శకులు వెంటనే ఖండిస్తారు. అది కేవలం బ్రూమర్స్ మాత్రమే అని చెప్తారు. కానీ బుచ్చిబాబు అలా చేయలేదు. కాలమే నిర్ణయిస్తుంది, సరైన సమయం కోసం వేచి చూద్దామంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఖండన లేదు, అలాగే స్పష్టతమైన అంగీకారం కూడా లేదు. కానీ అవకాశం ఉందని సంకేతం మాత్రం కనిపించిందని అభిమానులు భావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు కెరియర్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే మహేష్ తదుపరి సినిమాలపై ఇప్పుడే నిర్ణయాలు తీసుకునే దశలో లేకపోవచ్చు. అయినా కూడా ఒక స్టార్ హీరో భవిష్యత్తు ప్రాజెక్టులపై చర్చలు ముందుగానే ప్రారంభమవుతున్నాయి. అందుకే బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే ఏమవుతుంది? అది ఇప్పుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఎందుకంటే మహేష్ బాబును ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు స్టైలిష్, క్లాస్, యాక్షన్ కోణాల్లో చూపించారు. కానీ బుచ్చిబాబు సినిమాల్లో ఉండే ఎమోషన్, పల్లెటూరి నేపథ్యం, మానవ సంబంధం లోతు మహేష్ బాబులోని కొత్త కోణాన్ని బయటపడుతుందా అని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ కెరియర్ లో ఒక్కడు, పోకిరి, భరత్ అనే నేను, శ్రీమంతుడు లాంటి మూవీస్ ఎలా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయో మా అందరికీ తెలుసు. అలాగే బుచ్చిబాబు కథతో కూడా ఒక కొత్త ప్రయోగం జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సినిమా ఫైనల్ అయ్యిందని చెప్పే ఆధారాలు కూడా లేవు. కేవలం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవే ప్రస్తుతం ఈ వార్తకు బలమిస్తున్నాయి. అందుకే అభిమానులు కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి పెద్ద విజయంతో బుచ్చిబాబు ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒక్కరిగా మారారు. ఇక అలాంటి సమయంలో ఆయన పేరు మహేష్ బాబుతో కలవడం సహజంగానే పెద్ద వార్తగా మారింది. ఇది నిజంగా సినిమా రూపంలో దాలుస్తుందా, లేదా కేవలం రూమర్లుగానే మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, బుచ్చిబాబు, మహేష్ బాబు కాంబినేషన్ ఉంటే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. ఈ కాంబో సెట్ అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా, లేదా మహేష్ కు మరో దర్శకుడు బెటరా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఓకే టీవీ.